మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ అరుణోదయం అన్నా వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ పిల్లలను ఆయన కృపతో ఈ దినమంతా కూడా భద్రపరచును గాక. ప్రతిదినం తప్పకుండా మీరు ఈ అరుణోదయం అన్నా అనేటటువంటి ఈ శీర్షికను మీరు వీక్షిస్తూ మాతో పాటు ఈ పరిచర్యలో పాల్గొంటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ అనేక మందికి ఈ సత్య సువార్తను మీరు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని, మీ ప్రయాసను, మీ కుటుంబమును గుర్తించి ఆయన కృపతో నడిపించును గాక. సేవకునిగా మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ దీవెన మీ పిల్లల మీద తరతరములు నిలబడుటకు ఆయన కృప సహాయం చేయును గాక. వాక్యంలో నుంచి ఒక చిన్న మాట ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండంలోని 4వ అధ్యాయములోని 26వ వాక్యములో చివరి మాట మనం గమనిస్తే, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. గమనించండి, చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మన జీవితంలో ఏదైనా ఒక దీవెన ముందుకు వెళ్ళాలి అంటే, ఏదైనా ఒక ఆశీర్వాదం మన జీవితంలో ప్రవేశించాలి అంటే, ఏదైనా దేవుని దగ్గర నుంచి మనం ఒక దీవెనను పొందుకోవాలి అంటే, దేవునికి మనకు మధ్య వారధిగా వ్యవహరించేటటువంటి ప్రార్థన అనేటటువంటిది ప్రారంభం కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే, దేవునికి నేను మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నాను, దేవునికి నేను మందిరానికి సహాయం చేస్తున్నాను, దేవునికి నేను పాస్టర్స్కి, సంఘాలకి, పేద ప్రజలకి సహకారంగా ఉన్నాను అని అనుకుంటారు. అవన్నీ చాలా మంచిది, చేయాలి, వాటి వల్ల దీవెన కూడా వస్తుంది. కానీ నీ లైఫ్లో, నీ ఫ్యామిలీలో, నీ యొక్క వంశ అభివృద్ధిలో, నీ కుటుంబ ఆశీర్వాదములలో అత్యంత ప్రాధాన్యత కలిగింది ఏదైనా ఉంది అంటే, నీకు దేవునికి మధ్య వారధిగా వ్యవహరించేటటువంటిది ప్రార్థన. గమనించండి, ఆదాము గారు కానీ, అవ్వమ్మ గారు కానీ, తర్వాత వారికి పుట్టినటువంటి కయ్యూను, హేబేలును గురించి మన అందరికీ తెలుసు. ఆయన చనిపోయారు. కానీ వాళ్ళ పిల్లల తర్వాత, ఆదాము అవ్వలకు మరల పిల్లలు కలిగిన తర్వాత ఈ ప్రేయర్ అనేటటువంటిది కనబడలేదు. ఈ మాట ఇక్కడ వ్రాయబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే, అసలు ప్రార్థన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంతకుముందు లేదా అంటే లేదనే చెప్పాలి. హేబేలు గారు ప్రేయర్ఫుల్ లైఫ్తో ఉండాలి, తనకు ఉన్న దాంట్లోనే దేవునికి నమ్మకంగా ఉండాలి, విశ్వాస జీవితం, నీతిమంతుడిగా కొనసాగాలి. ప్రారంభించే ఆ సిచ్యువేషన్లోనే, ప్రారంభంలోనే సాతానుగాడు ఆ ఫ్యామిలీని గలిబిలి చేశాడు. గుర్తుపెట్టుకోండి, నీ లైఫ్లో, నీ కుటుంబంలో ఒక దీవెన ప్రారంభం కావడానికి ముందే సాతానుగాడు చాలా పన్నాగాలు పన్నుతాడు. నువ్వెక్కడ ప్రేయర్ఫుల్గా ఎదిగితే, నువ్వెక్కడ ప్రార్థనా పరంగా ఎదిగితే, నువ్వెక్కడ ప్రేయర్లో బలపడితే వాడి యొక్క ఆలోచనలు అవన్నీ నెరవేరవని, దేవుని ప్రణాళిక నీలో నెరవేరుతుందని వాడు నిన్ను ఎదగనివ్వకుండా చేస్తాడు. ఈ ఫ్యామిలీలో హేబేలు ద్వారా ప్రారంభమవుతుంది అని అనుకున్నారు. అర్పణల విషయంలో చక్కగా కొంచెం నమ్మకంగా, నీతిమంతునిగా, విశ్వాసంతో ఎదగడం ప్రారంభించగానే వెంటనే సాతానుగాడు ఆ మనిషికి ప్రేరేపణ కలుగు చేసి ద్వేషాన్ని పెంచడం, ఈర్ష్యను పెంచడం, పగను పెంచడం, అది ప్రాణం తీసేదాకా వెళ్ళడం. వాళ్ళ ఫ్యామిలీలో ప్రేయర్ అనేటటువంటిది లేకుండా పోయింది. ఎనోష్ ఎప్పుడైతే పుట్టాడో బైబిల్ చెప్తుంది, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. గమనించండి, మీ కుటుంబాల్లో కూడా ప్రేయర్ అనేటటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి వెపన్. క్రైస్తవునికి ఉండాల్సిన వెపన్ ప్రార్థన. శత్రువు ఏ రకంగానైనా దాడి చేయొచ్చు, శత్రువు ఏ రకంగానైనా మోసం చేయొచ్చు, మన వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, కంటికి కనబడని దురాత్మలే కావచ్చు.
ఏ రకంగానైనా నీ ఫ్యామిలీ యొక్క అభివృద్ధిని, నీ ఫ్యామిలీ యొక్క క్షేమాన్ని, నీ కుటుంబంలో ఉండే సమాధానాన్ని, నీ కుటుంబంలో ఉండే ప్రేమను, నీకు రావలసిన దీవెనలను శత్రువు హరించాలి అని చెప్పి చాలా పన్నాగాలు పన్నుతాడు. అయితే వాటన్నిటి నుంచి నీకు బయటపడాలి అంటే నీ లైఫ్లో ప్రేయర్ అనేటటువంటిది ఆరంభం కావాలి. అది కూడా సర్వసాధారణమైన ప్రార్థన కాదు. యాకోబు గారు, ఆయన గురించి మనం చదివితే బైబిల్ అంటది పోరాడాడు, తెల్లవారు వరకు పోరాడాడు. బైబిల్లో రాయబడిన మాట, దేవునితో పోరాడి గెలిచెను. నువ్వు పోరాడడం ప్రారంభించు. నీ వల్ల కాదు, కానీ దేవుడే నీకు సహాయం చేస్తారు. నీవు గెలవడం కోసం ఆయన ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. బట్ నువ్వు ఒక అడుగు ముందుకేయాలి. నీ లైఫ్లో ప్రేయర్ అనేది స్టార్ట్ అవ్వాలి. నీ పిల్లల జీవితంలో ప్రేయర్ అనేది స్టార్ట్ అవ్వాలి. నీ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రేయర్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వాలి. ఆరంభం గుర్తుపెట్టుకో, ఆరంభం. ఎప్పుడైతే నీ పిల్లల జీవితంలోనూ, నీ జీవితంలోనూ, నీ ఫ్యామిలీలోనూ ప్రేయర్ అనేటటువంటిది ఆరంభమైనప్పుడు ఆ తర్వాత వచ్చేటటువంటి జనరేషన్స్, ఆ తర్వాత వచ్చేటటువంటి వారు మరింతగా దేవునితో నడిచే ఆశీర్వాదాలు ఉంటాయి. ఎప్పుడైతే ఎనోషు పుట్టిన తర్వాత ప్రేయర్ స్టార్ట్ అయిందో ఆ ప్రేయరు హానోకు గారిని దేవునికి దగ్గర చేసింది. హానోకు గారిని దేవునితో నడిచేలా చేసింది. హానోకు గారిని మరింత దేవునికి దగ్గరగా తీసుకెళ్ళింది. ఆ ప్రేయరు హానోకు గారితో ఆగకుండా హానోకు గారితో అనేక మందిని దేవునికి దగ్గర చేసింది. అందుకే వారందరూ దేవుని కుమారులు అని సంబోధించబడ్డారు. బైబిల్లో రాయబడి ఉంది కదా, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అని అనబడతారు అని. మనకు కనబడేటటువంటి ఆది కాండంలో 6వ అధ్యాయంలో కనబడే దేవుని కుమారులు ఎవరు అంటే, ఇదిగో ఎనోష్ ద్వారా ప్రేయర్ ప్రారంభమైందే. ఈ ప్రేయర్ ద్వారా బలపడిన హానోకు గారి ద్వారా అనేక మంది దేవుని కుమారులుగా దేవునికి దగ్గరగా వచ్చారు, ఆయనలో బలపడ్డారు. ఎనోష్ గారి ద్వారా వారి యొక్క పిల్లలు దేవుని కుమారులుగా ఎదిగారు. నీ జీవితంలో ప్రార్థన అనేటటువంటిది ఆరంభమైతే ఆ యొక్క వెలుగు, ఆ యొక్క బలిపీఠం రగులుతూ ఉంటే ఈ భూమి మీద దేవుని కుమారులుగా మీరు పరిగణించబడతారు. దేవుని కుమారులంగా మనం పరిగణించబడతాం. వీళ్ళు పలానా వాళ్ళ పిల్లలండి, వీళ్ళు పలానా వాళ్ళ పిల్లలండి అని వారి యొక్క ముఖ కవలికల్ని బట్టో, లేదా వారి ఇంటి పేరును బట్టో, లేదా వాళ్ళ ప్రాంతాన్ని బట్టో, వాళ్ళ అలవాట్లను బట్టో, వాళ్ళ యొక్క లేదా వాళ్ళకున్న ఐడెంటిటీని బట్టి చెప్పేస్తారు. మరి దేవుని పిల్లలు అని ఏ ఐడెంటిటీతో చెప్పగలరు అంటే, ఇదిగో ప్రార్థనా జీవితం ఏ వ్యక్తికైతే ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ఆయనతో నడుస్తారో వారు దేవుని పిల్లలుగా పరిగణించబడతారు. దేవుని ఆత్మ వాళ్ళని నడిపిస్తుంది. అది ఆరంభం, ప్రేయర్ చేయడం. ఆ ప్రేయర్ అనేటటువంటిది హానోకు గారిని, నేటికి హానోకు గారు సజీవంగా ఉన్నారు పరలోకంలో. ఎంత గొప్ప ధన్యత కదా. ఒక ఆరంభం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగించేలా చేసింది. అరుణోదయం మన్నా చూస్తున్నటువంటి మీరందరూ కూడా ప్రారంభించండి. ఇది మీకు ఒక ఆరంభంగా మారాలి. జనరల్గా చేసే ప్రేయర్స్ కాదు, పర్సనల్గా మీకు దేవునికి మధ్య ఒక వారధి, అది మిమ్మల్ని బలంగా నిలబెట్టాలి. ఆ వారధి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలోనికి తీసుకెళ్ళాలి, దేవునితో నడిచే అనుభవాల్లోనికి. ఒకవైపు ఫ్యామిలీని నడిపించుకుంటున్నారు హానోకు గారు, మరొక వైపు దేవునితో నడుస్తున్నారు. ఒకవైపు అనేకుల్ని ప్రభు కొరకు నిలబెడుతున్నారు, మరొక వైపు దేవునితో నడుస్తున్నారు. అనేకులను దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా చేయగలిగారు. ఒక్క ప్రార్థన ఇంత గొప్ప కార్యాలను జరిగించింది. కనుక ఆ ప్రార్థన మనం ప్రారంభిస్తే ప్రతిరోజు కూడా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, తెల్లవారుజామున కుదిరితే తెల్లవారుజామున, పగలు కుదిరితే పగలు, మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, సాయంకాలం కుదిరితే సాయంకాలం, రాత్రి కుదిరితే రాత్రి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రార్థన ఆరంభించండి. అది కూడా దేవునితో వారధిగా నిలబడే ప్రార్థన. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మీరు, మీ పిల్లలు చూస్తారు. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కొందనాలు నాయన. ఈ అరుణోదయం మన్నా వీక్షించుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎనోషి గారు పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభమైంది నాయన. ఆ ప్రార్థన తండ్రి హానోకు గారిని మీతో నడిచేలా చేసింది.
హానోకు గారి ద్వారా అనేకులను మీకు కుమారులనుగా చేసింది. అట్టి ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభువా. వారి పిల్లలు బాగుపడాలి, బలపడాలి, వారి పిల్లల ద్వారా అనేకులు బలపడాలి ప్రభువా. మీ యొక్క విస్తరణ, మీ యొక్క రాజ్య మహిమ అందరూ చూసేటట్లుగా మీరు సహాయం చేయండి. ఈ లోకానికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇవ్వండి. దానికంటే శ్రేష్టం పరలోక రాజ్యంలో పొందుకునేటటువంటి ఆ మహిమైశ్వర్యం కొరకు అందరినీ సిద్ధపరచండి. ఇట్టి కృప అందరికీ మీరు దయచేయండి. ప్రతిరోజు నాయన అరుణోదయమన్నా వీక్షిస్తూ, ప్రార్థనలో పాల్గొంటూ, సహకరిస్తూ, అనేకులకి ఈ సువార్తను తెలియజేస్తూ, అయ్యా అనేక మందిని మీ కొరకు నడిపించాలని ప్రయాసతో అయ్యా ఈ యొక్క వీడియోలను అనేకులకు పంపిస్తూ సహకరిస్తున్నారయ్యా. మాతో పాటు ఈ సువార్త పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, వారి పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని మనసారా దీవిస్తూ యేసు నామాన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.